చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ కథ చాలా సంవత్సరాల క్రితమే పుట్టింది. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని కథలు ఒక హీరో దగ్గర నుండి మరో హీరో దగ్గరికి వెళ్ళడం అనేది సర్వసాధారణం. వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయితే మరికొన్ని ఫ్లాప్ అయ్యే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సూపర్ స్టార్ కృష్ణ గారు రిజెక్ట్ చేసిన కథతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్ కొట్టారని మీకు తెలుసా? ఆ తర్వాత రామ్ చరణ్ కెరీర్ ను ఆ సినిమా ఏ విధంగా మార్చేసిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2009 లో రామ్ చరణ్ హీరోగా రాజమౌళి గారి దర్శకత్వంలో విడుదలైన మగధీర సినిమా తెలుగు సినీ చరిత్రలోనే ఒక మైలురాయి. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ కథ చాలా సంవత్సరాల క్రితమే పుట్టింది. 1996 ఆ టైంలో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు ఈ కథని రెడీ చేశారు. అప్పట్లో ఈ కథను సూపర్ స్టార్ కృష్ణకి వినిపించారట. ఆయనకి కథ నచ్చినప్పటికీ భారీ బడ్జెట్, సాంకేతిక పరిమితులు, కాలానికి ముందున్న కాన్సెప్ట్ కారణంగా ఆ సినిమా పట్టాలెక్కలేదు. నిజానికి కృష్ణ గారంటే ప్రయోగాలకి పెట్టింది పేరు. కానీ ఎందుకో ఆ టైంలో ఈ సినిమా చేసేంత రిస్క్ కృష్ణ గారు చేయలేదు. అలా ఆ కథ చాలా సంవత్సరాలు పక్కన పెట్టేశారు. ఆ తర్వాత కొన్నేళ్లకి ఈ స్టోరీ రాజమౌళి గారి చేతిలోకి వెళ్ళింది. ఆయన ఈ స్టోరీకి కొన్ని మెరుగులు దిద్ది పునర్జన్మ కాన్సెప్ట్, ప్రేమ కథగా ఉన్న ఈ స్టోరీని కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ ని జోడించి భారీ విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో హీరోగా రామ్ చరణ్ ను ఎంపిక చేసి 2009 లో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. విడుదలైన తర్వాత అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తూ ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. చరిత్ర సినిమాతో హీరోగా పరిచయమైన రామ్ చరణ్ కి మగధీర రెండో సినిమా మాత్రమే. కానీ రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టడం సాధారణ విషయం కాదు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన, ముఖ్యంగా గుర్రపు స్వారీ, యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ప్రత్యేకంగా కాలభైరవ పాత్రలో ఆయన చూపించిన నటనకి అభిమానులు ఫిదా అయిపోయారు. అప్పటి వరకు యువ హీరోగా ఉన్న రామ్ చరణ్ ఒక్కసారిగా రెండో సినిమాతోనే స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు. మగధీర విజయం తర్వాత ఆయన కెరీర్ పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. ఒకవేళ ఈ సినిమా కనుక కృష్ణ గారు చేస్తుంటే ఎలా ఉండేదో మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.